అందరికీ నమస్కారము. మాది కోచి గ్రామము, నారాయణపేట జిల్లా. మేము కుమరోళ్ళం. అందరికీ మీకు నమస్కారం. ఈ చల్ల నీళ్ళ జాములు మంచిగా చల్ల నీళ్ళకు మంచి జాములు ఉన్నాయి. ఈ కుండలలోనే నీళ్లు తాగాలి. చాలామంది ఈరోజు రేపు రోగాలు మంచివి చెడ్డవి అవుతున్నాయి. ఆ ఫ్రిడ్జిల్లో పెట్టుకొని తాగుతుంటే ఆ చల్లనీళ్ళు ఈ గొంతులు పట్టుకొని అంటే ఇంత గడ్డలు కట్టి రోగాలు కొన్ని లక్షల రూపాయల ఖర్చు. అందుకు ఇందుట్లో నీళ్ళే చాలా మంది ఇవే తాగుతున్నారు. మీరు కూడా అంతా మీ అందరికీ నమస్కారము. కుండలనే నీళ్ళు తాగుండి. మేము మా చెప్పే బాధ్యతల్లో చెప్తున్నాము. చాలా మంచిది. మన అందరి ఆరోగ్యం కొరకయ్యే ఈ కుమ్మరి కుండకు చాలా మంచిది. ఇది కుండలనే నీళ్లు తాగాలి. కుండలనే అన్నం చేసుకొని అన్నం చేసేటివి ఇవన్నీ, మళ్ళీ కూరగాయలు చేసేటివి, మళ్ళీ అన్నం ఈ చేపల కూరలు కానీ, మళ్ళీ గోపి కూరలు కానీ, ఆకుకూరలు కానీ, ఇటువంటివన్నీ మనం ఈ కుండాల్లో తింటేనే చాలా మన శరీరానికి మంచిది. రోగాలు పోతాయి. నొప్పులు ఇట్లా నడవనికి రానోళ్ళు నడుస్తున్నారు, అటువంటివి అన్నీ పోతాయి. మంచిగా ఉంటుంది, మనకు మంచిగా ఉంటుంది. యోగా చేస్తున్నాం మనము. ఆ యోగా చేసి అన్ని విధముల యోగా చేస్తున్నాము. మన శరీరానికి మంచిగా చేస్తున్నాం. అది యోగా ఒక్కటి చేస్తే సరిపోయేది కాదు. యోగాకు చేసి ఈ కుండల్లో మనం వండుకొని తింటే అప్పుడు తినుడు మీకు ఎట్లుంటుందో అది నియమ ఎంత మంచిగా ఉండదు. ఈ రోగాలు మన పిల్లల్ని మనం తెచ్చుకొని పెద్దగా చేసుకొని వాళ్ళ పెండిళ్ళు వాళ్ళ పిల్లల్ని చూద్దామంటే ఎంత కాసి ఉంటుంది మనకు. అందుకొరకు మనం 4 దినాలు బతకాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి మనిషి అంటే ఈ కుండల్లో తింటే చాలా మంచిది. మాది కోచి గ్రామము. మా కుమ్మరి పని చేస్తాం కుండలము. మాది పోలేపల్లి రోడ్డుకు ఉంటుంది. ఇట్లా పోలేపల్లి వెళ్ళమ్మ రోడ్డుకు మా కుండలు చేసుకుంటాము. అన్ని కుండలు ఉంటాయి. మా తాన పెండ్లి కుండలు ఉంటాయి, పెండ్లి చేసుకునే కుండలు ఉంటాయి, గడిగ బుడ్లు ఉంటాయి, మళ్ళా ఈరనాగమ్మ కుండలు ఉంటాయి, ఈ నరసింహస్వామి ముంతలు ఉంటాయి. ఇట్లా ప్రతి ఒక్క వస్తువు ఏది లేదనకుండా అన్ని విధముల మాత దొరుకుతుంది. మాకు అన్ని విధాలు ఉంటాయి. మళ్ళీ కూరగాయలు చేసే కుండలు ఉంటాయి. పెరుగు చేసేది ఇది పెరుగు పాలు తీసుకొని ఇంత కాగబెట్టి పెరుగు చేస్తారు. ఇట్లాంటిది ఇది ఇంతకు చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, ఎన్ని ఉంటాయి. పెరుగు కాడ నుంచి ఇప్పుడు వీటిల్లో ఏరే దాంట్లో చేస్తలేరు. ఇదే కుండల్లోనే పాలు పోసి పాలు వెచ్చగా చేసి తోడేసి దీంట్లోకి వెళ్ళి తింటున్నారు అన్నాడు. కుమ్మరి కుండల్లో వాడుకుంటేనే శరీరాలకు మంచిది, ఆరోగ్యంగా ఉంటాము. మనం కొన్నేళ్ళు వెనకటోళ్ళలాగా బతుకుతాము. ఇక వెనకటి పని అంతా బంద్ చేసి ఇప్పుడు అడ్డమైన దాంట్లో తిన్నప్పటి నుంచే 30 ఏళ్లకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇట్లా అవుతున్నాయి. ఎన్నో రోగాలు, మధుమేహాలు ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి. అవన్నీ పోవాలని అంటే కుండల్లోనే తినాలి. కుండల్లో తింటే మంచిది. కుండకు మనకు మొదటి నుంచి ఆ భగవంతుడు ఏం చేసిందంటే కుండ నీవు ఒకటి అన్నాడు. కింద పడితే పలిగిపోతుంది అన్నమాట. మనం కింద పడితే మనం ఎట్లా చచ్చిపోతామో అది కింద పడితే కూడా పలిగిపోతుంది అట్లానే అన్నాడు. అంటే పెరుగులో పాలు బాగా వేసి చిన్నగా ఉంటాయి, చివరి పెద్దగా ఉంటాయి. ఇన్నింట్లో కూడా పాలు తెచ్చుకొని ఇప్పుడు అందరూ మొత్తం కుండల్లోనే పాలు తెచ్చుకొని కాగబెట్టుకొని పెరుగు చేసుకుంటాం. దాంట్లోనే కూరగాయలు చేసుకుంటాం. దాంట్లోనే అన్ని దాంట్లోనే. అందుకొరకు ఇది కుండకు మనకు మనవునికి సరిపోయింది. దాని కొరకు దీనికి మన్ను కావాలి, నీళ్లు కావాలి, అగ్నిలో పెట్టి కాలవాలి, గాలి కావాలి. ఇట్లా 5 వస్తువులు అయితే ఇది ఒకటి మట్టి కుండ తగరాయి. మనిషి ఎట్లా తగరైందో అది అట్లా అయింది. మనిషికి దానికి ఉండదు. అందుకే ఇది దీంట్లో తింటే ఆనాడు 70-80 ఏళ్ళు బతికారు. ఇప్పుడు 20-30 ఏళ్ళకే ఎన్నో రోగాలు సుగ్రాయిస్తున్నాయి అడ్డమైంది దాంట్లో తిని. అయోగాలు చేసి అవి చేసి ఎన్ని చేసినా కానీ వీటిలో తినకుండా కూడా వీటికి వీటిలో తింటే అన్ని సరి. అందుకు మనిషికి తిరిగి సంబంధితం. మనిషికి కూడా 5 విధములు కలిసింది. ఆ మనిషి కూడా పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 విధములు కలిస్తేనే ఈ శరీరం అయింది. అందుకు దీనికి మన్ను, నీళ్లు, మసి, గాలి, అగ్ని ఇటువంటివి అన్ని 5 విధములు కలిస్తే ఇదే. దీనికి కూడా ఈ పృథివీ, జ్వలము, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 విధములు కలిస్తే ఈ శరీరం. ఈ శరీరానికి ఆ శరీరానికి జంట అయ్యే ఆ వెనకటోళ్ళు 1000 ఏళ్ళు బతికింది. 1000 ఏళ్ళు కూడా 100 ఏండ్లే మనకు ఆవుశ్రేఖ ఉంటే 1000 ఏళ్ళు. రావణాసురుడు 10,000 ఏళ్ళు బతికింది. విక్రమార్కుడు 2000 ఏళ్ళు బతికింది ఇటువంటి కుండాలది. దేవుళ్ళకు శ్రీశైల మల్లికార్జున స్వామికి ఇప్పటికీ కూడా ఆ పల్లెంలోనే పాలు, ఆ ముంతలోనే ఆయన శివరాత్రి పూజ.
మళ్ళీ బంగారం 16 బంగారం పెట్టి బంగారం తీసుకుపోయి పెట్టిన కానీ ముంత పెట్టినా కాదన్నాడు. అప్పుడు 16 బంగారం అంటే ఏది అంటే కుమ్మరి కుండ. అటువంటి కుండాల చేస్తే మనకు ఎల్ల మాయమనే, పోష మాయమనే, మహిష మాయమనే 3 దేవతలు నా ఇంట్లోకి వెళ్ళే వచ్చింది. అందుకే కుమ్మరులం. ఆ కుమ్మరుల దాంట్లో మీరు ఎన్ని తిన్నా ఏమి తిన్నా మీకు సర్వరోగ నివారణి, మీకు సర్వరోగ నివారణి కావాలంటే కుమ్మరుల కుండాలనే మీరు తిని చూడండి. తిన్నాక మీరే మాకు చెప్పుతారు, అరే మేము తిన్నాము, ఇప్పుడు ఒక 6 నెలల దినమైంది మేము తిన్నాక కుండాల నీళ్ళు తాగితిమి, కుండాలనే అన్నం తింటిమి, కుండాలనే చేపలు కానీ కూరగాయలు కానీ పప్పు కానీ బిర్యానీ కానీ ఏం బెకైతే చేసుకొని తినాలని అన్ని తినాలని మాకు గ్యాస్ కూడా రాలేదు. దాంట్లో చేసుకుంటే గ్యాస్ వస్తుంది. అదే బిర్యానీ దీంట్లో చెయ్యి గ్యాస్ రానియదే. అదే బిర్యానీ దాంట్లో స్టీల్ దాంట్లో గిలేట్ దాంట్లో చెయ్యి తినటాలకల్లా డేపు కూడా రానియదే. ఇదేం చేస్తుంది అంటే దీనికి సూట్ ఉండి అది తినందాడే వెనకడికి తినలేరా ఇట్లా సూట్ అయ్యి గ్యాస్ అనేది రాని ముఖ్యమైనది. గ్యాస్ రానియకుండా మనకు అన్నిటికీ సమానం అయ్యి ఉంటుంది. ఇక నీళ్ళు, ఈ చల్ల నీళ్ళు మంచివి. ఈ ఇట్లలో నీళ్ళు తాగి చూడు ఎంత ఇది ఉంటుందో, ఎంత శృంగారం ఉంటుందో. చా తాగుతుంటారు, చా కోపులలో కుమ్మరి దాంట్లో చా దాంట్లో మా దగ్గర ఈ గణపతులు కూడా ఉంటాయి. మేము ఎన్ని బెకాయితే చేపించి 1000 లక్షల సమానం ఇస్తాడు నా కొడుకు యాదయ్య. ఇవన్నీ మహారాజుకి ఇస్తాడు. అక్కడ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మేము అక్కడ ఇస్తుంటాము. గవర్నమెంట్కు అంట ఇక్కడ చిన్నగా హైదరాబాద్కు అక్కడ ఇక్కడ అన్నీ ఇస్తుంటాం మేము. మా దగ్గర దీపాలు పెట్టుకునేటివి, దీపాల కాడ నుంచి మళ్ళీ పెద్దగా నీళ్ళ గోళాల దాకా ప్రతి ఒక్కటి ఏది లేదనడానికి ఏది లేదు. అన్ని విధంలో మనకు దొరుకుతాయి గణపతులు. ఇంత 2-3 ఇంచుల కాడ నుంచి ఫీట్ల కాడ నుంచి 15 ఫీట్లు 16 ఫీట్లతో మొదలు మాకు దొరుకుతాయి. 1000, 2000, 4000 దాకా చేస్తారు మా దగ్గర. మాకు కొడుకులు 4 కొడుకులు చేస్తారు. కుమ్మరి పంట ఎవరంతా పొడి చేస్తారు. మంచిగా అందరూ మంచిగా ఉంటారు. ఈ ప్రకారం ఉంటుంది. ఇక ధన్యవాదాలు. లైవ్ చేయండి.